హలో, ఎవరు? నేను డాక్టర్ నీలమని మాట్లాడుతున్నాను. రామ్ గారు ఉన్నారా? నేను తన పిన్నిని మాట్లాడుతున్నాను. విషయం ఏంటో చెప్పండి. నిన్న రామ్ గారు మా హాస్పిటల్లో అడ్మిట్ చేసిన సుమతి గారి గురించి మాట్లాడాలి. సుమతినా? అదేనండి, రామ్ గారు వాళ్ళ అమ్మగారు. తన పేరు సుమతి అని చెప్పారు. చెప్పండి. మేము సుమతి గారి విషయంలో ఒక డెసిషన్ తీసుకోవాలి. తనకు సర్జరీ. చూడండి డాక్టర్, రామ్కి ఒంట్లో బాలేదు. 2-3 డేస్ ఎక్కడికి రాలేడు. ఆల్రెడీ మనీ పే చేశారు కదా. ఆవిడ విషయంలో మీరు ఎలాంటి డెసిషన్ అయినా తీసుకోండి. అంటే రామ్ గారు సైన్ చేయాలి కదా మేడం? నో నీడ్. రామ్ వచ్చే స్థితిలో లేడు. నేను చెప్తున్నాను కదా, మీరు ప్రొసీడ్ అవ్వండి. ఓకే మేడం. రామ్ గారు రికవర్ అయ్యాక ఒకసారి హాస్పిటల్కి వచ్చి సుమతి గారిని చూడమని చెప్పండి. అలాగే. దారుణ పోయే దానమ్మంట, దాని పేరు సుమతి అంట. ఇంకా ఏ పేరు దొరకనట్టు ఈ సీత కావాలని ఆ పేరు పెట్టింది. ఆ పేరు పదే పదే నాకు వినపడేటట్టు చేస్తోంది. అదెవరో రామ్ని కాపాడిందంటే నమ్ముతుంది, కానీ నేను కాపాడానంటే నమ్మదా? అంటే సుమతి తప్ప ఇంకెవరూ రామ్ని కాపాడలేరా? అయినా తనని తాను కాపాడుకోలేక సుమతి ఎప్పుడో చచ్చిపోయింది. దాని గురించి ఇప్పుడెందుకు? ప్రాణాలతో బ్రతికైతే రాదు కదా. పొద్దున్నే ఏంటి వెదర్స్ ఆపండి. మేం భరతనాట్యం చేస్తుంటే నీకు సంతలా ఉందా? భరతనాట్యమా? నేనేవో కుప్పి గంతులు అనుకున్నాను. నీకు నాట్యానికి గంతులకు తేడా తెలీదా? గాడిదలకేం తెలుస్తుంది షా? గంధపు చెక్కల వాసన. కాకి అరుపులకు కోకిల పాటకు తేడా తెలియాలంటే బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. పిల్లల డాన్స్ ప్రాక్టీస్ ని పిచ్చి గంతులు అనడం కరెక్ట్ కా సీత? పైన మీ అబ్బాయి జ్వరంతో పడుకునున్నాడు మామయ్య. ఇలా పొద్దున్నే టీవీ పెట్టి భరతనాట్యం పేరుతో వీధి డాన్సులు చేస్తుంటే ఆయన డిస్టర్బ్ అవుతారు. వీధి డాన్సులు వెయ్యడం నీకు అలవాటేమో సీత, వాళ్ళకి కాదు. అయినా వీధి నాటకాలాడే నీకు సంప్రదాయ నృత్యాల గురించి ఏం తెలుస్తుందిలే. దసరా టైంలో అమ్మవారి వేషాలు వేసుకుని తిరిగేదానివి. నీకు అంతకు మించి ఏం తెలుస్తుంది? కరెక్ట్గా చెప్పారండి. ఇది ఊళ్ళో అలాంటి వెధవేషాలే వేసేది. పిచ్చిగా ఊరంతా తిరిగేది. నేను మొహానికి మాత్రమే వేషం వేశానక్క. కానీ నువ్వు ఇప్పుడు నీ మనసుకి వేషం వేసి ఈ ఇంట్లో బ్రతుకుతున్నావు. మనస్సుకి ముసుగు వేసింది నువ్వు సీత. నీ మొహానికి ఏం వేషం వేసినా మధుకి సరితూగవు. నేను అమ్మవారి వేషం మాత్రమే వేశాను. అది అమ్మవారు నా ఒంట్లోకి వచ్చిందంటే ఆపటం ఎవ్వరి తరమూ కాదు.
పిన్ని టీవీ ఆఫ్ చేసింది. సాంగ్ లేకపోతే మేము ప్రాక్టీస్ ఎలా చేసేది? నేను ఆన్ చేస్తానుగా. టీవీ వద్దంటే మళ్ళీ పెడతారేంటి? నీ ఒంట్లోకి అమ్మవారు వచ్చినా, అందరు దేవతలు కలిసొచ్చినా టీవీ ఆన్లోనే ఉంటుంది. మీ కొడుకు రూమ్లో జ్వరంతో బాధపడుతున్నాడనే జ్ఞానం కూడా లేదా మీకు? ఇంత సౌండ్ పెడితే ఆయనకి తలనొప్పి రాదా? రామ్కి జ్వరం రావడానికి కారణమే నువ్వు. వాణ్ణి పనికి మాలిన హాస్పిటల్స్ అన్ని తిప్పుతున్నావు. మేం పని లేక హాస్పిటల్కి వెళ్ళలేదు. ఆయన ప్రాణాల్ని కాపాడిన ఆవిడ్ని రక్షించడానికి వెళ్ళాము. తననెవరినో రక్షించి రామ్ని శిక్షించావు. నీ వల్లే రామ్కి జ్వరం వచ్చింది. మీరు ఏమైనా అనుకోండి, టీవీ ఆఫ్ చేయండి. కుదరదు, కుదరదు. పిల్లలు డాన్స్ ప్రాక్టీస్ చేయాలి. మామ ఆరోగ్యం కంటే వీళ్ళ రికార్డింగ్ డాన్స్ ఎక్కువైందా మీకు? ఇది రికార్డింగ్ డాన్స్ కాదు, మధురమైన సంగీతం, స్వచ్ఛమైన నాట్యం. ఇది వింటే రామ్ జ్వరం కూడా తగ్గిపోతుంది. మీరు స్టార్ట్ చేయండి. కాస్త తలుపైన వేసుకోండి. ఇంట్లోకి కోతులు వచ్చి మిమ్మల్ని వాటి ఫ్రెండ్స్ అనుకుంటాయి. అమ్మా అమ్మా, ఏమైంది మామా? ఎందుకు అమ్మా అని అరిచావు? సడన్ గా మా అమ్మ గుర్తొచ్చింది సీత. అమ్మతో పాటు నన్ను కాపాడిన ఆవిడ కూడా గుర్తొచ్చింది. ఆవిడికి అత్తయ్య పేరు పెట్టాం కదా మామా, అందుకే ఆవిడతో పాటు అత్తయ్య కూడా గుర్తుకొచ్చి ఉంటుంది. లేదు సీత, ఈ మధ్య ఎప్పుడు అమ్మ నా కల్లోకి రాలేదు. చాలా సంవత్సరాల తర్వాత అమ్మని కల్లో చూశాను. అంటే ఈ మధ్య ఎప్పుడు అత్తయ్య నీకు గుర్తుకు రాలేదా మామా? లేదు సీత, మా అమ్మ గుర్తు రానంతగా మా పిన్ని నన్ను పెంచింది. చివరిసారిగా అత్తయ్య నువ్వెప్పుడు చూసావు? ఆ రోజు ఏమైనా గుర్తుందా మామా? ఏమండి ఏమండి, మా అన్నయ్య కొంట్లు బాలేదట, మనం అర్జెంటుగా మా ఊరు వెళ్ళాలి. ఆ రోజు ఎవరికో బాలేదని అమ్మ కంగారుగా ఉంది. ఎక్కడికో వెళ్తానని డాడీతో చెప్పింది. డాడీ వద్దన్నారు, కానీ అమ్మ వెళ్తానంది. అప్పుడు పిన్ని కూడా పక్కనే ఉంది. నన్ను ప్రీతిని పిన్నికి అప్పగించి అమ్మ వెళ్ళిపోయింది. నేను రాత్రికంతా తిరిగొచ్చేస్తాను. అప్పటి వరకు నిన్ను చెల్లిని ఈ ఆంటీ చూసుకుంటుంది, సరేనా? వెళ్ళొస్తానండి. అంతే. ఆ తర్వాత అమ్మ తిరిగి రాలేదు. అమ్మ తిరిగి వస్తుందని చాలా రోజులు నేను ప్రీతి ఏడుస్తూనే ఉన్నాం. నెమ్మదిగా అమ్మని మర్చిపోయాను. మళ్ళీ నువ్వు వచ్చాక, అమ్మ ఫోటో హాల్లో పెట్టాక నాకు అమ్మ మెమరీస్ స్టార్ట్ అయ్యాయి.
అమ్మ మళ్ళీ గుర్తుకొస్తోంది సీత. ఈరోజైతే అమ్మ కల్లోకి వచ్చింది. కళ్ళ ముందు లేని అత్తయ్య కళ్ళలో కనిపించడం మంచిదే కదా మామ. మనల్ని ప్రేమించే వాళ్ళు ఎప్పటికీ మనల్ని వదిలిపెట్టిపోరు. జ్ఞాపకాల రూపంలో మనతోనే ఉంటారు. సరే మామ, ఈ పాలు తాగు. ఇప్పుడు ఎలా ఉంది మామ? పర్లేదు సీత, ఫీవర్ కొద్దిగా తగ్గింది. మనం హాస్పిటల్లో అడ్మిట్ చేసిన ఆవిడ ఇప్పుడు ఎలా ఉందో? ఆవిడకేం కాదు మామ, తన గురించి నువ్వు వరి అవ్వకు. ఈరోజు ఏదో డిస్కస్ చేయాలని డాక్టర్ చెప్పారు కదా. ఆవిడ గురించే అయ్యుంటుంది మామ. మనం డబ్బులు ఇచ్చొచ్చాం కదా, బాగానే చూసుకుంటూ ఉంటారు. ఓసారి హాస్పిటల్కి వెళ్ళి ఆవిడ్ని చూసొద్దాం సీత. ఆవిడ స్పృహలోకి వస్తే తన వివరాలు తెలుస్తాయి కదా. నీకు ఒంట్లో బాగాలేదు కదా మామ, జ్వరం తగ్గాక వెళ్దాం. నువ్వు రెస్ట్ తీసుకో. నన్ను కాపాడిన ఆవిడ్ని ఎవరూ లేనట్టు అలా ఒంటరిగా వదిలేయడం బాలేదు సీత. పైగా మనం ఈరోజు సర్జరీ సక్సెస్. వాట్ అబౌట్ పేషెంట్ సుమతి మేడం? సుమతి ట్రీట్మెంట్ పూర్తయింది. తన సర్జరీ కూడా సక్సెస్ అయింది. న్యూ ఫేస్ ని సుమతి బాడీ యాక్సెప్ట్ చేసింది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. అయితే సుమతిని డిశ్చార్జ్ చేద్దామా మేడం? సుమతిని అడ్మిట్ చేసిన రామ్ వాళ్ళు ఇప్పటి వరకు రాలేదు. కాల్ చేసినా రెస్పాన్స్ లేదు. ఈ విషయం సుమతి గారికి చెప్పి ఆ తర్వాత డిశ్చార్జ్ చేద్దాం. పదండి వెళ్ళి మాట్లాడదాం. అలాగే మేడం. సీత, ఆవిడ్ని హాస్పిటల్లో వదిలి 5 days పైనే అయింది. పాపం, ఆవిడ ఎలా ఉందో ఏంటో సీత. నీకు జ్వరం తగ్గడానికి ఇన్ని రోజులు పట్టింది మామ, లేదంటే ముందే వచ్చిండేవాళ్ళం కదా. ఈ పాటికి ఆవిడ స్పృహలోకి వచ్చుంటుంది. తన గాయాలు కూడా క్యూర్ అయి ఉంటాయి. అవును మామ, ఆవిడెవరో ఏంటో తెలుసుకోవచ్చు. ఆవిడ ఎవరో తెలియకుండా మా అమ్మలా ఫీల్ అయ్యాను. ఆవిడికి ఎవరూ లేకపోతే తన మంచి చెడులు మనమే చూసుకుందాం సీత. అలాగే మామ, పద లోపలికి వెళ్ళి ఆవిడ్ని చూద్దాం. సిస్టర్, ఇక్కడ సుమతి అనే పేషెంట్ ఉండాలి. తనని షిఫ్ట్ చేశారా? తెలీదు సార్, రిసెప్షన్లో వెళ్ళి అడగండి.
హలో డాక్టర్. హలో రామ్ గారు, మీకు ఒంట్లో బాలేదని చెప్పారు, ఇప్పుడు ఎలా ఉంది? ఐఎమ్ ఫైన్. మేము అడ్మిట్ చేసిన ఆవిడ డిశ్చార్జ్ అయ్యి ఆల్రెడీ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిందా? ఎప్పుడు వెళ్ళింది? ఈ రోజే వెళ్ళింది. మాకు ఎందుకు ఫోన్ చేయలేదు? 4 days బ్యాక్ కాల్ చేశాను రామ్ గారు. ఎవరు లేడీ లిఫ్ట్ చేసి సుమతి గారి ట్రీట్మెంట్ విషయంలో ఇంట్రెస్ట్ లేనట్టుగా మాట్లాడి మమ్మల్ని ప్రొసీడ్ అవ్వమన్నారు. మేము ట్రీట్మెంట్ పూర్తి చేసి ఆవిడని పంపించేశాం. అలా ఇలా పంపించారు మేడం. మాకు మళ్ళీ ఫోన్ చేయాలి కదా. మీరు వస్తారని వెయిట్ చేశాం. పైగా మీ వారికి ఒంట్లో ఇప్పుడు మీరు ఆవిడని చూసినా గుర్తుపట్టలేరు. ప్లాస్టిక్ సర్జరీ వల్ల తన రూపురేఖలు మారిపోయాయి. హలో సుమతి గారు, ఇప్పుడు ఎలా ఉంది? బాగుంది డాక్టర్. మీకంతా పర్ఫెక్ట్గా జరిగింది. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారో మిమ్మల్ని మీరు ఒకసారి చూసుకుంటారా? చూస్తాను డాక్టర్. చూడండి సుమతి గారు, ఇది నేనేనా డాక్టర్? మీరే సుమతి గారు. జరిగిన ప్రమాదంలో మీ మొహంపై స్కిన్ పూర్తిగా కాలిపోయింది. ప్లాస్టిక్ సర్జరీ చేసి కొత్త స్కిన్ అతికించాం. ఇది మీ కొత్త మొహం. దేవుడు నాకు ఈ కొత్త రూపం ఇచ్చాడంటే నాకు కొత్త జీవితం ఇచ్చినట్టే. ఇక నుంచి నేను ఈ కొత్త మొహంతోనే బతకాలి. బతుకుతాను. మహాలక్ష్మి, నీ బండారం బయట పెట్టడానికి ఈ రూపంలో వస్తున్నాను. విద్యాదేవిగా. ఆవిడని చూసి వెళ్దామని వచ్చాం డాక్టర్. ఆవిడ వెళ్ళిపోయింది అంటున్నారు కదా. మీరు రాకపోవడంతో సెల్ఫ్ డిశ్చార్జ్ సమ్మరీ ఇచ్చి పంపించాం రామ్ గారు.